భారత్కి అమెరికాకు మధ్య ఈ వ్యాపార లావాదేవీలు ట్రేడ్ అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి. సో ఈ నెగోసియేషన్స్ అనేవి ఫైనల్గా ఈ స్టేజ్లో ఉందని పీయూష్ గోయల్ గారు మోదీ గారికి చెప్తారు. అలాగే అమెరికా యొక్క ట్రేడ్ సెక్రటరీ డొనాల్డ్ ట్రంప్ గారికి ఇన్ఫామ్ చేస్తాడు, అయ్యా ఇది జరిగింది అని. వెంటనే ట్రంప్ గారు ఏం చేశారో చూడండి, మోదీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాంటి ఒప్పందాలు మనం చేసుకోబోతున్నాము, ఇరు దేశాలకు కూడా బాగుంటుంది, నిజంగానే ఫ్యూచర్ బాగుంటుంది. మరి రష్యా ఆయిల్స్ విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, మీరు ఆపాలి కదా, ఇంతలా మేము అడుగుతున్నాం మీరు ఆపాలి కదా అని చెప్పి ట్రంప్ గారు మోదీ గారిని అడుగుతున్నారు. సో మరి మోదీ గారు ఏం చెప్తారు, అయ్యో తప్పకుండా అండి, మీరు ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను రష్యా ఆయిల్స్ కొనడం మానేస్తాను అని చెప్పి మోదీ గారు చెప్పారు. ఏమండి ఇదంతా ఎవరు చెప్తారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ ఎక్కడ వైట్ హౌస్లో ఒక విలేకరి డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నారు, ఏమండి ఇండియాతో ఇన్ని గొడవలేంటి, ఈ టారిఫ్ వార్ ఏంటి, మీరు మోదీ గారితో మాట్లాడారా? అయ్యో నేను మాట్లాడాను కదా, మొన్నే మాట్లాడాను, ఆయన రష్యన్ ఆయిల్స్ కొనడం ఆపేస్తున్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు, త్వరలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకోబోతుంది, వాళ్ళు ప్రస్తుతము ప్రాసెస్లో ఉన్నారు అని చెప్పి ఒక పచ్చి, దీన్ని ట్రంప్ చెప్పినప్పుడు నిజముని అందరూ అంటారు, సో మన భారతీయులు అన్నప్పుడు పచ్చి అబద్ధము చెప్తున్నాడు అని చెప్పి మనం అనుకోవాలి. సో ట్రంప్ గారు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు మనకు తెలుసు. మరి ఇప్పుడు ఇందులో ఉండే విషయం, మోదీ గారు రష్యన్ ఆయిల్స్ కొనడము మానేస్తున్నానని చెప్పడము ఎంత పెద్ద వార్త అండి, ఇదేమైనా మామూలు విషయమా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్నానని చెప్తున్నాను కదా, సో కంటిన్యూస్గా నేను ట్రావెల్లో ఉన్నాను. ఇక్కడ ఒక కార్, మంచి కార్, లగ్జూరియస్ కార్ ఎక్కారు అనుకోండి, గ్యాసోలిన్ అంటారు కదా, పెట్రోల్ అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. మీకు హై క్వాలిటీ అన్నప్పుడు 90, 95 అలాగా. సో ఇప్పుడు మీరు గ్యాసోలిన్ 80 అని అన్నారు అనుకోండి, మీకు 15 రూపాయల 50 పైసలు అంటే నమ్ముతారా? 15 రూపాయలకి ఇక్కడ లీటర్కు పెట్రోల్ గ్యాసోలిన్ దొరుకుతుందండి. అలాంటప్పుడు ప్రపంచ స్థాయిలో చూడండి, ఒక దేశంలో 15 రూపాయలకి లీటర్ పెట్రోల్ దొరికితే మనకు అక్కడ రష్యా వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్స్ ఒక స్టేజ్లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, $40 పర్ బ్యారెల్ మేము ఇస్తాము అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారండి. ప్రైస్ క్యాప్ ఏమో $60 పర్ డాలర్. కానీ పుతిన్ గారు ఏమన్నారు, 60 కాదురా, నేను $40కి ఒక బ్యారెల్ ఇస్తాను, తీసుకో నా ఫ్రెండ్ తీసుకో అని చెప్పి పుతిన్ చెప్పడం. అలాంటిది మనం విడిచిపెడతామా అండి? ఇవాళ మీరు చూసారో అనుకోండి, సెప్టెంబర్ నెల హైయెస్ట్ లెవెల్లో, అంటే అక్టోబర్లో కదా సెప్టెంబర్ డేటా వస్తుంది, ఎంత ఏకంగా 3.6 బిలియన్ యూరోస్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ మనం కొన్నాం. అంటే జస్ట్ చైనా వాడి దరిదాపుల్లో ఉన్నాం. తొందరలో చైనా వాడు కూడా మన ముందు ఓడిపోతాడు అని అనుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్కిను నరేంద్ర మోదీ మధ్య ఏం జరిగింది, ట్రంప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు హెడ్లైన్స్లో వస్తున్నాయండి వార్తలు. సో మోదీ గారు నాకు ప్రామిస్ చేశారు రష్యన్ ఆయిల్స్ నేను ఆపేస్తున్నాను అని చెప్పి ట్రంప్ చెప్పాడు అని అంటున్నారు. ఏమీ లేదండి, మన చతురు వాడికి తెలుసు కదా ఇండియన్ డిప్లొమసీ ఎలా ఉంటుంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అని అన్నారు అనుకోండి, అక్కడ ఏదో ఒక గొళ్ళెం ఉంటుంది. మీకు ఇక్కడ జయశంకర్లో లేకపోతే మన పెట్రోలియం మినిస్టర్ మామూలు వాళ్ళు కాదు, ఎక్కడో ఒక ఫిట్టింగ్ పెడతారు, వాడికి తెలుసు. సో మోదీ గారు పెట్టిన ఫిట్టింగ్ ఏమిటి, నేను రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తా, నువ్వు చెప్తున్నావు కదా నేను వింటా, నువ్వు కస్టమర్వి, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. కానీ ద బిగ్ బట్ ఏంటి ఇది అంటే, ముందు చైనా వాడిని ఆపమను. అంటే చైనా వాడు కదా మనకన్నా ఎక్కువ అక్కడ రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నాడు. అలాగే నీ నాటో దేశం టర్కీ వాళ్ళు మేము ఈ ఆయిల్స్ అనే వాటిని కొనడము ఆపము. వింటర్స్ కదండి, ఆపలేరు. ప్రజలకు ఎవరు జవాబు చెప్తారు? ఆపే సమస్యే లేదని వాళ్ళు అంటున్నారు. ముందు వాళ్ళని ఆపమను, టర్కీని విడిచిపెట్టు, నువ్వు చైనాను ఆపు. భారత్ వాళ్ళ ప్రధానమంత్రి మోదీ గారు చెప్తున్నారు, చైనా నువ్వు ఆపితే ఇమీడియట్గా మేము కూడా రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ చైనాను ఆపు చూద్దాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక పెద్ద ఫిట్టింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టారు. దీనినే ట్రంప్ ఏంటి ఆ విషయాన్ని పక్కన పెడుతున్నాడు.
మోదీ గారు నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, త్వరలోనే మేము రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తామని అంటున్నారు. అందుకే ఇప్పుడు మలేషియాలో ఇలాంటి మీటింగ్ పెట్టుకొని ఇలాగ మేము ఈ ఒప్పందాలకు మేము రెడీ అయ్యాము, సంతకాలు పెట్టబోతున్నామని చెప్పి ఇన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను, ఇప్పుడు భారత్ సరుకులు అమెరికా దాకా వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, మనము వాటితో వ్యాపారము చేయడము చాలా ముఖ్యము. అట్ ది సేమ్ టైం అమెరికాకు కూడా, మీకు ఇంత పెద్ద దేశం అండి, నేను వెళ్తున్నప్పుడు భారత్ అన్నప్పుడు హాయ్ ఇండియా నమస్తే అని దగ్గరికి వచ్చి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జస్ట్ మనం వేసుకుంటున్న బట్టలు వీటిని చూసి దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు అంటే మన మీద వీళ్ళకున్న అభిమానం చూడండి, అసలు భారత్కున్న ఇన్ఫ్లుయెన్స్ చూడండి. అలాంటిది అమెరికా లాంటి దేశాన్ని మీరు చూసారా అనుకోండి, ఇప్పుడు మనం జోహో అంటున్నాం, రేపు గూగుల్ ప్లేస్లో రేపు కొత్త సెర్చ్ ఇంజిన్ని తీసుకొస్తాం. యూట్యూబ్కు బదులుగా మన దేశంలోనే కొత్త ఒక ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక సోషల్ మీడియా ఉంటుంది, వాట్సాప్ ఉండదు. ఇదంతా మనము చెయ్యగలము. మీకు అమెరికాలో ఈ దిగ్గజ సంస్థలు, ఈ టెక్ కంపెనీస్ అందరికీ కూడా మన కెపాసిటీ ఏంటో తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మన యూపీఐ అనండి, అలాగే ఫోన్పే అనండి, చైనా వాడి పేటిఎం, సో ఇవంతా భారత్లో మీకు చేసిన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అమెరికా వాడికి భయము, కానీ మీకు గర్వము ఉంటుంది కదా, అగ్రరాజ్యము నేను అనే గర్వం ఉంటుంది. కాబట్టి ముందు నేను భారత్ని లొంగ తీసుకున్నాను, మోదీ గారు నాకు ప్రామిస్ చేశారు రష్యన్ ఆయిల్స్ని కొనడం మానేస్తాను అన్నారు, ఇది మనము సాధించిన విజయము. ఈ కానీ అనే విషయాన్ని పక్కన పెట్టేసి దీని గురించే మాట్లాడుతూ వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, త్వరలోనే ఇది జరగబోతుందని చెప్పి మీకు మీడియాను నమ్మించే, ఆహా అయిపోయిందా, మోదీ గారు లొంగిపోయాడా, భారత్ ఒప్పేసుకుందా, అబ్బా ట్రంప్ గారు మీరు చాలా గొప్పవాళ్ళండి, అందుకే మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని అందరూ అన్నారు, మేము అర్థం చేసుకోలేదని వాళ్ళు అనుకోవాలని ఒక భ్రమలో ఇతను ఉన్నాడు. సో ఇప్పుడు ట్రంప్ గారు చెప్పేశారు, ప్రకటనలు అనేవి ఇచ్చేశారు, మన వైపు మనం కామ్గా ఉన్నాము. ఏం జరిగిందో నేను చెప్పాను క్లియర్గా. మోదీ గారు కానీ అని ఒక మాటతో మొత్తము అతని ఆలోచనలంతా కూడా నీరు కార్చేశాడు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఒక చైనా, టర్కీ, మీకు అమెరికా చెప్పింది కదా, ఇప్పుడు 100% మీకు టారిఫ్ అని చెప్పి చైనా మీద, క్రిస్మస్ రాబోతుంది కదండి, మరి చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో అమెరికాలో ఉంటుంది, అదంతా ఆగిపోబోతుంది కదా. సో మనతో అయినా వాళ్ళు ట్రేడ్ డీల్ అంటారు, రేపు ఈ 50% టారిఫ్ అనే దాన్ని కూడా వాళ్ళు తీసేస్తారు, తగ్గించేస్తారు. అంతలో ఈ డ్రామా అంతా జరుగుతుంది. మనకు తెలుసు అంటే అమెరికా మన మీద ఏ స్థాయిలో డిపెండ్ అయి ఉన్నారో భారతీయులుగా మన అందరికీ తెలుసు. మీకు దిగ్గజ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీస్ను ఇండియాలోనే కదా వాళ్ళు పెట్టారు. మీకు హైదరాబాద్ అనండి, బెంగళూరు అనండి, ఎంతంత పెద్ద ఆఫీసులు, ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ చూడండి. మరి అలాంటిది ఒక్కసారిగా ఈ గొడవలు పెరిగి మనము మన టెక్నాలజీ అని అన్నాము అనుకోండి, వీళ్ళందరూ వద్దు మీరందరూ వెళ్ళిపోండ్రా అన్నాము అనుకోండి, వాళ్ళ నష్టాలను మీరు అంచనా కట్టలేరండి. ఆ పరిస్థితుల్లో ట్రంప్ అమెరికాకే ఎక్కువ నష్టము చేస్తున్నాడు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ మోదీ యొక్క చతురుని చూశారు అనుకోండి, నువ్వు అడిగితే ఓకే అంటాను, కానీ నా టర్మ్స్లోనే దాన్ని వింటాను. సో ఇదంతా మీకు పుతిన్ గారు విన్నారని నవ్వుకుంటారు. ఎందుకంటే అతనికి క్లియర్గా మోదీ యొక్క యాటిట్యూడ్ ఏంటి, అసలు భారతీయులకు రష్యా ప్రజల మధ్య ఉండే ఆ స్నేహము ఏమిటి. మళ్ళీ ఇవాళ నేను చెప్తున్నా, మీకు లీటర్ పెట్రోల్ ఈజిప్టులో 15 రూపాయల 50 ఈజిప్షియన్ పౌండ్ అన్నప్పుడు ఎంత చవక, అంటే నీరు కన్నా పెట్రోల్ ఇక్కడ తక్కువగా ఉందండి. ఆ పరిస్థితుల్లో మనము రష్యన్ ఆయిల్స్ని కొనడము అనేది ఆపుతామని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.